ఐదవది ఎ న్యూ బోనీ పెయిన్. అంటే ఎటువంటి కారణం లేకుండా కొత్తగా బోన్‌లో నొప్పి రావడం. అది తాత్కాలికంగా పెయిన్ కిల్లర్స్‌తో తగ్గినప్పటికీ మొత్తం ఉపశమనం ఉండదు. అది బోన్ క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. ఆరవది ఓరల్ అల్సర్స్ దట్ డజంట్ హీల్. అంటే సాధారణంగా నోట్లో చిన్న చిన్న అల్సర్స్ అవ్వడం, అవి మళ్ళీ స్వతహాగా హీల్ అవ్వడం చూస్తుంటాము. కానీ అల్సర్స్ 2 నుండి 3 వారాలైనా సరే హీల్ అవ్వకపోవడం, అల్సర్స్ దాని నుండి బ్లీడింగ్ రావడం, లేదా దాని చుట్టుపక్కల వైట్ ప్యాచ్ కానీ రెడ్ ప్యాచ్ కానీ ఉండడం, ఇవన్నీ ఓరల్ క్యాన్సర్ యొక్క లక్షణాలు అయి ఉండొచ్చు. ఏడవది హార్ట్ బర్న్ విచ్ ఇస్ పర్సిస్టెంట్. అంటే అసిడిటీ లాంటి సిమ్టమ్స్, యాసిడ్ రిఫ్లక్స్ అంటాము. ఇది పర్సిస్టెంట్గా 2 నుండి 3 వారాల కన్నా ఎక్కువ ఉండడం. సాధారణంగా మనం స్ట్రెస్ వల్ల, డైట్ వల్ల లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవి చూస్తాము. కానీ నిరంతరంగా ఉన్న వాళ్ళల్లో ఈసోఫాగస్ లేదా స్టమక్ క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.